ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. బ్యాక్ టు కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. మన సమాజంలో మత కల్చర్ ఎక్కువగా ఉన్నది. ఎలా ఉన్నది? మన సమాజంలో మత కల్చరు వేళ్ళూనుకు పోయింది. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దేవుణ్ణి పూజించాలి, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దేవుణ్ణి ఆచరించాలి. దేవుడు చుట్టూ భక్తులు, ఇలా బాగా వేళ్ళూనుకు పోయింది. కాబట్టి అందరూ ఒక దేవుణ్ణి పూజించాలి, ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడికి కానుకలు ఇవ్వాలి, దేవుడికి అర్పణలు అర్పించాలి, దేవుడు చెప్పినట్టు చేయాలి. ఇట్లా ఉంటే ఆ దేవుడు చక్కగా మనల్ని చూసుకుంటాడు, కాపాడుతాడు అని. ఈ దేవుడు చాలా పవర్ఫుల్, ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అనే ఆలోచన మానవుల్లోకి బాగా వెళ్ళిపోయింది. సో ప్రపంచవ్యాప్తంగా మత కల్చర్ తయారైంది. దీనికి వ్యతిరేకంగా నమ్మని వాళ్ళు కల్చర్ కూడా తయారైంది. వాళ్ళు నాస్తికులు అన్నమాట. వాళ్ళు దేవుళ్ళు నమ్మరు. అయితే వాళ్ళు నమ్మేది కూడా ఇలాంటిదే. ఈ మతస్థులు ఎలా నమ్ముతున్నారో వీళ్ళు కూడా అలా నమ్ముతారు. సో మత కల్చరు ఎప్పుడు స్టార్ట్ అయింది? క్రీస్తుకు పూర్వమే 2500 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. దేవుళ్ళను పూజించటం, దేవుళ్ళను ఆరాధించటం, దేవతలను ఆరాధించటం, మొక్కటం, వారికి బలులు అవన్నీ చేయటం, అన్నీ ఆ రోజు నుండే, ఎప్పటి నుంచి? క్రీస్తుకు పూర్వం 2500 సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ఇప్పుడు కూడా ఆ మతాలు కల్చరు వేళ్ళూనికి పోయింది. ఈ మతాలు నిజంగా దేవుడి చేత నడిపించబడితే, స్ట్రైట్ ప్రశ్న, ఈ మతాలు దేవుని చేత నడిపించబడితే ఈ మతాల మధ్య సామరస్యం ఉంటుంది. ఈ మతాలు కేవలం తన్నుకుంటున్నాయండి. కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెట్టుకునేయండి. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప. సో ఇది నిజంగా దేవుని యొక్క లక్షణం కాదండి. అర్థమవుతుందా? అంటే మతం అనేది దేవుడి సృష్టే కాదని నా ఉద్దేశం. ఏ మతమైనా, అంటే నిజమైన దేవుడు మతాన్ని మాత్రం సృష్టించడండి. మతము అంటే ఒక ఆర్గనైజ్డ్ సంస్థ లాంటిది అనమాట. ఓకే, ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్. ఓకే, సో కాబట్టి మతానికి నిజమైన దేవునికి సంబంధం అయితే లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఏదో ఒక మతంలో ఉంటూ, ఏదో ఒక దేవుడిని కొలుస్తూ, ఏదో విధంగా మరి జీవిస్తూ ఉన్నారు. దాని యొక్క బారిన పడ్డారు. దానిని వదిలించుకోవాలనుకున్న వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నాస్తికులు అవుతున్నారు. ఆ నాస్తికులు కూడా ఏమంత రైచియస్గా ఉండటం, అంటే నీతిగా ఉండటం అనేది జరగడం లేదు. ఎందుకని? ఈ మతస్థులు ఏదైతే నమ్ముతున్నారో, ఎలాగైతే వీళ్ళకి సిస్టమ్ ఉన్నదో, ఈ మతాన్ని నమ్మని వాళ్ళు కూడా, వారికి కూడా ఇలాంటిది ఏదో సిస్టమ్ ఉంది, వాళ్ళు కూడా ఇలానే ఉన్నారు మనస్తత్వంలో అయితే. సో ఇన్ని సంవత్సరాలుగా ఈ మతం యొక్క సాంప్రదాయాలు, మతం యొక్క పండుగలు, మతం యొక్క ఆచారాలు తరం వెంబడి తరం వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇండియా ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇండియాలో ముస్లిమ్స్ వచ్చే సమయానికి ఇండియా అనే దేశం లేదు. ఏమున్నది మరి? ఈ ప్రాంతంలో రకరకాల రాజ్యాలు రాజుల చేత ఏలబడుతూ ఉన్నాయి. అంతా ఒక రాజ్యంగా అయితే లేదు. రకరకాల రాజులు రకరకాల రాజ్యాల్లో ఉన్నారు. ఎవరికి బలం ఉంటే వాళ్ళు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవటం, వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఇదే జరిగింది. ఒక దేశం అంటూ ఏమీ లేదు. అయితే ఈ ప్రాంతానికి ఆర్యులు అనేవాళ్ళు వచ్చారు. వాళ్ళు
కూడా రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. అయితే వాళ్ళతో పాటు వచ్చిన మతాచారాలు ఏవైతే ఉన్నాయో మిగతా వాళ్ళందరి మీద రుద్దేయటానికి ప్రయత్నించారు. ఇక్కడున్న వాళ్ళ మీద కొంతమంది ఒప్పుకోలేదు, కొంతమంది ఒప్పుకున్నారు. ఓకే, అది నార్మల్, అది జరిగేది, ఎక్కడైనా జరిగేది అది. ఆ తర్వాత కొంతమంది దీనికి వ్యతిరేకించడం వల్ల వారికి వ్యతిరేకంగా గ్రంథాలు రాశారు. రకరకాలుగా దేవుళ్ళని వాళ్ళ ఆచారాలని రాసేశారండి. ఇండియా గురించి మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా గమనించాలి. ఈ మన కల్చరు 1-2 సంవత్సరాలది కాదు, 2500 సంవత్సరాల క్రితం నాటిది మన కల్చర్. ఈ ఇండియాలో వేళ్ళూనికి పోయింది ఈ కల్చర్. కులం అని, మతం అని ఒకరినొకళ్ళు ద్వేషించుకుంటూ, ఒకరినొకళ్ళు వివక్ష చూపించుకుంటూ బతుకుతున్న కల్చర్ అండి ఇది ఈ రోజున ఏర్పడింది కాదు. ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితం నుండి ఇలానే వెళుతుంది. తర్వాత ఏం జరిగిందంటే ఒక పెద్ద రాజ్యం ఏర్పడింది. అది ముస్లిం రాజ్యం, మొఘలుల రాజ్యం. సో వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ ఈ యొక్క ప్రాంతంలో ఉన్న రాజ్యాలకి వ్యతిరేకంగా వాళ్ళ మతం ఉన్నది. ఇక్కడ కొంతమంది మతాలు ఉంటాయి రాజ్యాల్లో, వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి వేరే మతం ఉన్నది. ఆ మతం వచ్చిందిగా, అంటే ఆ రాజ్యం వచ్చింది కాబట్టి ఆ రాజ్యపు మతంలోకి కొంతమంది ఇక్కడ వాళ్ళు జాయిన్ అయ్యారు, ముస్లిమ్స్గా మారారు. కొంతమంది ఎందుకు మారారంటే ఈ హిందువులు లేకపోతే ఈ మన ప్రాంతంలో ఉన్న మతంలో ఉన్న ఆచారాలు నచ్చక మారారు. ఆ యొక్క పరిస్థితిని భరించలేక మారారు. అంటే కాలక్రమంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వీరి తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు రాజ్యాన్ని ఆక్రమణ చేసుకొని వాళ్ళు రాజ్యం చేయటం మొదలెట్టారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసరికి ఇక్కడంతా వేళ్ళూనికి పోయిన మతము, మత ఆచారాలు వాళ్ళు చూశారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎంత భయంకరంగా ఉందేంటి అని వాళ్ళు గమనించారు. ఏమి మానవుల్లాగా బతుకుతున్నట్టు కనపట్లే. కేవలం కొంతమంది మాత్రమే, చాలా తక్కువ మంది మాత్రమే బాగా బతుకుతున్నారు. ఎక్కువ మంది భయంకరంగా బతుకుతున్నారు. పైగా ఆ కొంతమంది చేత ఈ ఎక్కువ మంది పీడింపబడుతున్నారు, అణగదొక్కబడుతున్నారు. ఏం ఆచారాలు చెప్తున్నారో, ఏమి సిద్ధాంతాలు చెప్తున్నారో, ఏమి రకరకమైన సిస్టమ్స్ చెప్తున్నారో అవన్నీ అసలు మానవులకి లాజికల్గా, సెన్సిబుల్గా ఎవరు అంగీకరించలేనట్లుగా ఉన్నాయి అన్నమాట వాళ్ళు చెప్పేవి. సో అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, బ్రిటిష్ వాళ్ళు కొన్ని సంస్కరణలు చేశారు. నా ప్రశ్న ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు రావటం వలన మన దేశంలో ఉన్న వారికి మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న, ఇక్కడ ఉన్న మతము ఏదైతే ఉన్నదో ఆ మతము పెట్టిన ఆచారాలు అనే సంకెళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తీసేశారు అనేది మనం ఆలోచించాలి. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏమిటి? ఇప్పటికి కూడా కల్చరు మారకుండా భయంకరంగా ఉంటూనే ఉంది. అయితే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారో మీకు ఈరోజు నాకు చెప్తానండి. ఎన్నో వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారాలని బ్రిటిష్ వాళ్ళు లేపేశాడండి. కొంతమంది ప్రజలు ఎంత భయంకరమైన జీవితాన్ని దుర్భరంగా జీవిస్తున్నారో వారిని ఆ బ్రిటిష్ వాళ్ళ ఆ యొక్క మార్పులు కారణం చేత వారిని రక్షించారండి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు చేశారు అట్లా? చెప్పండి, ఎందుకు చేశారు? వాడు దొంగే, దోచుకోవడానికి వచ్చాడు. వాడు ఇక్కడున్న ప్రాంతాన్ని రాజ్యం చేసుకొని మరి దోచుకొని వెళ్ళటానికే వచ్చాడు వాడు. కానీ ఈ సంస్కరణలు ఎందుకు చేశాడంటే వాడికి మన మీద ఏదో ప్రేమ ఉన్నట్టు కాదు, వాడి రాజ్యానికి ఉపయోగపడే విధంగా చేశాడు. వాడు ఏదైతే ధర్మశాస్త్రం కలిగి ఉన్నాడో అది ఎలో చేసింది. బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఇక్కడున్న ప్రజలు ఎలా ఉండేవారు, వచ్చారు కాబట్టి ఎలా తయారయ్యారో ఇప్పుడు నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరంటే హిందువులు,
ముస్లిమ్స్ చాలా తక్కువ. ఆ హిందువులు అంటే రాముడు, కృష్ణుడు, వేదాలు, బ్రాహ్మణులు, కులాలు అనే మాత్రమే ఈ సమాజంలో ఉన్నవి. జాగ్రత్త గమనించాలి. ఇలాంటి సమాజంలో ఎవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో మనకు తెలియాలి. ఇంకా హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కేవలం 4 జాతులు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే జాతులు 3 జాతులు కలిపితే ఒక 5% వేసుకోండి ఉన్నది. మిగతా శూద్రులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో రకరకాల జాతులు కలిసి ఒకే జాతిలో ఉన్నారు, వాళ్ళందరినీ కలిపి శూద్రులు అన్నారు. వాళ్ళు 95% ఉన్నారు. ఈ 3 జాతులు ఈ 4వ జాతి వాడిని విపరీతంగా హింసించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా పూర్తిగా పోలే. అందుకే నేను ఈ క్లాస్ చెప్తున్నాను. ఇప్పుడు బ్రిటిష్ వాడు మనకు మేలు చేశాడో లేదో గమనించాలి. అయితే దళితులు అన్న పేరు తర్వాత వచ్చింది. అందరూ శూద్రులే. ఈవెన్ రెడ్డి, కమ్మ, కాపు ఎవరైనా సరే వాళ్ళందరూ శూద్రులే. వాళ్ళందరూ బాధను అనుభవించిన వాళ్ళే. సో బ్రిటిష్ వాడు వచ్చి వాడు ఏం చేశాడో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సతీ సహగమనం అనే ఆచారాన్ని రద్దు చేశాడండి. 1829వ సంవత్సరంలో సతీ సహగమనం అనే దాన్ని రద్దు చేశాడు. బ్రిటిష్ వాడు చేశాడండి. అంటే ఏంటో తెలుసు, భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా ఆ చితి మంటల్లోనే దూకి చనిపోవాలి. భార్య వయసు 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 15 అయినా, 20 అయినా, 30 అయినా, ఎంతైనా భర్త చనిపోతే భార్య చనిపోవాల్సిందే. ఇది రూలు, ఇది ఆచారం. ఎవరిది? ఈ బ్రాహ్మణ మతం అనే అనుకుంటున్నారు ఈ హిందువులంతా. ఆ మత ఆచారం ఇది. ఎప్పటి నుంచి వస్తుంది? ఇది క్రీస్తుకు పూర్వం నుంచే వస్తుంది. భర్త చనిపోతే భార్య చనిపోవాలి. దీన్ని బ్రిటిష్ వాడు చూసి ఇది అమానుషం అని 1829వ సంవత్సరంలో ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది పోరాడితే ఓకే చేసి చట్టం చేసేసాడు, రద్దు చేశాడు. దీన్ని ఏమన్నాడు? నిషేధించాడు. సతీ సహగమను నిషేధించాడు. లేకపోతే ఇప్పటికి కూడా అది కంటిన్యూ అయ్యేది. గుర్తుపెట్టుకోండి. అందరూ ఈవెన్ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కూడా, ఇందులో ఉన్న ఆడవాళ్ళు కూడా ఈ ఆచారానికి బలైపోతూ ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా. బ్రిటిష్ వాడు వచ్చి దీనికి చెక్ పెట్టాడు, నిషేధించి పడేశాడు. ఆలోచించండి. రెండోది, శూద్రులకు ఆస్తి హక్కు లేదు. అంటే ఏంటి? 4 జాతులు అన్నాగా 3 జాతులకే ఆస్తి హక్కు. వాడు ఆస్తి సంపాదించుకోవచ్చు, ఆస్తి వాడు పెట్టుకోవచ్చు. మిగతా 95% పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుండో వారికి సొంత ఆస్తి ఉండే హక్కే లేదండి. దీన్ని బ్రిటిష్ వాడు 1795వ సంవత్సరంలో నిషేధించాడు. అందరికీ ఆస్తి, ఎవడు సంపాదించుకుంటే వాడిదే ఆస్తి. శూద్రులైన వాళ్ళు 95% పీపుల్ అండి వాళ్ళు. వీళ్ళు ఎంత 5%, వీళ్ళు ముగ్గురు కలిపితే, ఈ 3 జాతులు కలిపితే బ్రిటిష్ వాడు నిషేధించాడు దీన్ని. ఎప్పుడు? 1795లో. ఈ 2 జరగకపోతే పరిస్థితి ఏంది ఆలోచించండి. ఒకటి ఆలోచిస్తూ ఉండండి మీరు అందరూ. ఆ తర్వాత మత సాంప్రదాయం ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే అది ఆడ శిశువు పుట్టగానే గంగా నదిలో పడేసేయాలి. వాళ్ళ ఇష్టం. ఆడ శిశువు పుడితే గంగా నదిలో పడేయాలి. కొన్ని సినిమాలు కూడా చూశానండి, బావిల్లో పడేస్తారు ఆడబిడ్డల్ని, పసిబిడ్డల్ని. ఇది 1804లో బ్రిటిష్ వాడు నిర్దాక్షిణ్యంగా నిషేధించాడు. ఆడపిల్ల పుట్టినా పెరిగి పెద్దయి తన జీవితం తను జీవించే హక్కు ఉందని బ్రిటిష్ వాడు చేశాడు. ఇది కూడా ఇప్పుడు లేకపోతే ఆలోచించండి, ఆడపిల్లలు మీ జీవితాలు ఎలా ఉన్నాయో. అర్థమవుతుందా? ఆలోచించండి. అసలు జీవితం ఉండేదా ఆడవాళ్ళకి? నెక్స్ట్, ఈ 95% పీపుల్కి పని చేసినంత కూలీ ఇవ్వరు. వీళ్ళు వెట్టి చాకరీ చేయించుకునేవాళ్ళు. మిగతా ముగ్గురు వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు పుట్టింది మాకు సేవ చేయటానికి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేవాళ్ళు మిగతా శూద్రులను ఏమనేవాళ్ళు? మీరు పుట్టిందే మాకు సేవ చేయటానికి, దేవుడు మిమ్మల్ని మా కోసం పుట్టించాడు అని వాళ్ళు వెట్టి చాకరీ చేయించుకుని 24 గంటలు పని చేసేవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళకి ఏమీ చెందేది కాదు. వాళ్ళ ఇష్టం, పెడితే పెట్టినట్టు అండి. పండగకో పబ్బానికోనంట రోగం వచ్చిన దూడనో బర్రెనో ఇచ్చి మీరు పండగ చేసుకోమని చెప్పేవాళ్ళంట, మాంసం తిని.
అంతే, పెట్టి చాకిరి. దీన్ని కూడా బ్రిటిష్ వాడు రద్దు చేశాడండి. ఆలోచించండి. ఆ తర్వాత ఇది భయంకరమైంది, దీన్ని మీరు ఆలోచించాలి. ఒక శూద్రుడు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కుమార్తె బ్రాహ్మణ పంతులతో లేకపోతే బ్రాహ్మణుడితో 3 రాత్రులు మొదట గడపాలి. ఏ శూద్రుడు పెళ్లి చేసుకున్నా కూడా ఆ స్త్రీ బ్రాహ్మణుడి మొదటి 3 రాత్రులు గడపాలి. ఆ తర్వాతే ఆ శూద్రుడికి భార్యగా ఉండటానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఇది బ్రిటిష్ వాడు 1819లో నిషేధించాడు. ఒకసారి ఆలోచించండి, ఇది నిషేధించకపోతే ఏమయ్యేదో. నెక్స్ట్, ఈ 95% శూద్రులు 3000 సంవత్సరాల క్రితం నుండి వీళ్ళ నరబలికి గురి అయ్యారు. వీళ్ళ దేవుళ్ళకి నరబలి ఇచ్చేవాళ్ళండి, మనుషులను బలి ఇచ్చేవాళ్ళండి. దీన్ని బ్రిటిష్ వాడు నిర్దాక్షిణ్యంగా నిషేధించాడు. 1830లో నిషేధించాడు. ఆలోచించండి మీరు. మనం ఇప్పుడు స్వతంత్ర దేశంలో బతుకుతున్నాము, బాగుంది అది ఇది అని అనుకుంటున్నారేమో. ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మన పితరులు బతికొచ్చారో, ఈ 95% పీపుల్ అయిన శూద్రులు బతికొచ్చారో ఆలోచించండి. నెక్స్ట్, ఈ 95% శూద్రులు కుర్చీ మీద కూర్చోకూడదు. ఒకవేళ కుర్చీ మీద కానీ బెంచీ మీద కానీ ఎక్కడైనా కూర్చుంటే వాళ్ళ పెర్రలు కోసేస్తారు. ఇది ఆచారం, ఇది వాళ్ళ సిద్ధాంతం. దీన్ని బ్రిటిష్ వాడు 1830లో నిషేధించాడు. నో, ఎవడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఇది అరాచకం అని చెప్పేసి వాడు దాన్ని నిషేధించాడు. ఇది ఇప్పటికి కూడా ఉంటే ఆలోచించండి మన పరిస్థితి ఏంటో. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో, మరి చదువు లేని గ్రామాల్లో ఇది నడుస్తుంది. కూర్చోవడానికి లేదు. అదేదో సినిమాలో చూపించారు కదా, గ్లాస్తో ఏదో మజ్జిగిస్తారు, తాగి మళ్ళీ గ్లాస్ కడిగి అక్కడ వెళ్ళి పెట్టి వెళ్ళాలి. ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం అనుభవించుచున్న ఈ ప్రశాంతత బ్రిటిష్ వాడు చాలా నిషేధిస్తే వచ్చిందని ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, వాళ్ళ గ్రంథాల్లో రాయబడినట్లు బ్రాహ్మణులు 10,000 తప్పులు చేసినా, ఎన్ని తప్పులు చేసినా వాడికి ఏ శిక్ష లేదంట. అర్థమైందా నేను చెప్పింది? వాడు ఏం తప్పులు చేసినా, శూద్రుల్ని తన్నినా, తిట్టినా, కొట్టినా, చంపినా, లేకపోతే రేప్ చేసినా, ఏం చేసినా ఏ తప్పు లేదంట, ఏ పాపం కాదంట. కానీ ఈ 95% శూద్రులను తుమ్మినా దగ్గినా తప్పేనంట, వాళ్ళకి శిక్ష చేసేవాళ్ళు. అది 1817లో నిషేధించాడు బ్రిటిష్ వాడు. నిషేధించాడండి. లేకపోతే ఎలా ఉండేది తెలుసా మన జీవితం? ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఇప్పుడు బ్రిటిష్ వాడు వచ్చి మనకి మేలు చేశాడా, కీడు చేశాడా? బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి మనం పోరాటాలు చేశాం కదా. అయితే వాళ్ళ యొక్క యాక్ట్స్, అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వాళ్ళ యొక్క ప్రభుత్వం ప్రకారం ఎన్ని ఫెసిలిటీసు అణగారిన ప్రజలకి, 95% ఉన్న ప్రజలకు జరిగినాయో ఆలోచించండి. అంటే బ్రిటిష్ వాళ్ళు గొప్పవాళ్ళని నేను అంటున్నానా? ఎవరైనా ఒక మనిషికి ఇంకొక మనిషికి మేలు చేస్తే మరి వాడు మంచివాడే కదా, గొప్పవాడే కదా. వాడు ఏ ఉద్దేశంతో చేసినా వాడి గురించి మనం ఆలోచించాలా వద్దా? నెక్స్ట్, అత్యంత ప్రాముఖ్యమైన 95% ఉన్న ఈ శూద్రులు చదువుకోరాదు, వేదం చదవరాదు, వీళ్ళకి విద్య నేర్చుకునే హక్కు లేదు అని వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు. పొరపాటున మీరు విద్య చదివితే మీ నాలుగు కోసేశారు చాలామందికి. పొరపాటున మీరు ఆ విద్య, ఆ మంత్రాలు అది నేర్చుకుంటే చెవులో సీసం పోసేవాళ్ళు. మనకు చదువుకునే హక్కు లేదంట. ఈ 95% శూద్రులకి చదువుకునే హక్కే లేదంటండి.
ఇప్పటికి కూడా అలానే ఉంటే అసలు ఇప్పటికీ అవకాశం ఉండి కూడా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో మన దేశంలో చాలామంది విద్య లేకుండా ఆలోచించండి. ఎంత చదువుకున్నా కూడా అసలే చదువుకోకుండా ఉంటే వారి పరిస్థితి ఆలోచించండి. ఇప్పుడు కాలం మారింది. ఎందుకు చెప్పండి? 1813వ సంవత్సరంలో అందరికీ విద్య అని బ్రిటిష్ వాడు ఏర్పాటు చేశాడు. ఎక్సలెంట్ అండి. 95% ఉన్న ఈ శూద్రులు కూడా చదువుకోవచ్చు అని బ్రిటిష్ వాడు చట్టం తెచ్చాడు. ఇవన్నీ చట్టాలు చేశాడండి వాడు. అది నేను ఇందా చెప్పడం మర్చిపోయాను. బ్రిటిష్ వాడి చట్టం అండి ఇది. దీని ద్వారా 95% ఉన్న ప్రజలు మేలు పొందారు, విద్య నేర్చుకున్నారు. బ్రిటిష్ వాడి దగ్గరికి పనికి వెళ్తే ఒకడు, హే, వీ హ్యావ్ ఓపెన్డ్ ఎ స్కూల్ హియర్, యూ కెన్ బ్రింగ్ యువర్ సన్ అండ్ డాటర్ అన్నాడంట. అయ్యా, మా పిల్లలు కూడా చదువుకోవచ్చా? ఎవరైనా చదువుకోవచ్చా? అవునా? ఆశ్చర్యం వేసింది ఆ శూద్రుడికి. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఈ శూద్రుడు బ్రిటిష్ వాడు ఇలా అనేసరికి వాడికి ఆశ్చర్యం వేసింది. తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల్ని చేర్పించాడు అక్కడ. మొట్టమొదటిసారిగా ఈ యొక్క భారత ఉపఖండంలో 95% శూద్రులు చదువుకోవటం మొదలెట్టారండి. అలాగా అద్భుతంగా చదివిన వ్యక్తి జ్యోతిబా ఫూలే. ఆ తర్వాత ఆయన భార్యకు కూడా నేర్పించారు. వాళ్ళు మాత్రమే చదువుకోకుండా ఇతరులకు కూడా చదువు చెప్పారు. కల్చర్ మార్చేశారు బ్రిటిష్ వాడు. అందరికీ విద్య. వాడెందుకు మార్చాడు? వీళ్ళు చదివితే మాకు ఉపయోగపడతారు అని. మీరు ఇంగ్లీష్ చదివితే ఏదైనా విద్య నేర్చుకుంటే మేము చెప్పేది మీకు అర్థమైంది, మేము చెప్పినట్టు మీరు చేస్తారని. అంటే బ్రిటిష్ వాడికి వాడి రాజ్యానికి ఉపయోగపడటానికి చెప్పుకున్నాడు. కానీ అది 95% ఉన్న శూద్రులకి మేలు జరగటానికి ఉపయోగపడింది. వీళ్ళు 3000 సంవత్సరాలుగా అనుభవించుచున్న ఈ భయంకరమైన బానిసత్వం నుంచి, సంఖ్యల నుంచి విముక్తి పొందే అవకాశం వచ్చింది. బాల్య వివాహాలండి. 7 సంవత్సరాల లోపు, 8 సంవత్సరాల లోపు పసిపిల్లని పెళ్లి చేయకపోతే తల్లిదండ్రులు నరకానికి పోతారని చెప్తే వాళ్ళు గబగబా పెళ్ళిళ్ళు చేసే, 60 సంవత్సరాలలోడికి చేసే, 70 సంవత్సరాలలోడికి చేసే, వాడు పుట్టుకుని చేస్తే వాడి చితిలోనే ఈ పిల్లని పడేసే. ఏం బతుకులు, ఏం ఆచారాలు, ఏ బానిస సంఖ్యలు ఇవి. ఇప్పుడు గనక ఇండియాలో ఈ చట్టాలు బ్రిటిష్ వాడు తేకపోతే మన పరిస్థితి ఏంటో ఎప్పుడన్నా ఆలోచించారా? మన పరిస్థితి ఏంటి? ఎంత దౌర్భాగ్య స్థితిలోనే ఇంకా ఉండేవాళ్ళు ఈ 95% శూద్రులు. ఇప్పుడు బాగుపడి రాజ్యాలు వెళ్తున్నారు ఈ శూద్రులు. ఎవరు? కమ్మోళ్ళు అంటే ఎవరండి? శూద్రులు. వెలమ, కాపు, రెడ్డి, వీళ్ళందరూ శూద్రుల కిందే వస్తారు. ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు అందరూ శూద్రులేనండి. ఈ విషయాలు తెలియక చాలామంది RRR లాంటి సినిమాలు తీస్తారు. బ్రిటిష్ వాడు మమ్మల్ని ఎట్ట చేశాడు, అట్ట చేశాడు, తొక్కాడు. అర్థం చేసుకోండి, మన దేశంలో మనకే ఫ్రీడమ్ లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు బ్రిటిష్ వాడు విద్యా హక్కు తెచ్చాడు, అందరికీ విద్య తెచ్చాడు, అందరికీ సమానత్వం తెచ్చాడు. ఆ తర్వాత చదువుకున్న జ్యోతిబా ఫూలే కానీ, ఆ తర్వాత వచ్చిన అంబేద్కర్ కానీ, ఆ తర్వాత వచ్చిన చాలామంది దీన్ని గట్టిగా పట్టుకొని రాజ్యాంగంలోకి తెచ్చారు. ఈ విధంగా ఎవరు ఉపయోగపడ్డారు చెప్పండి? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు మనకు మేలు చేశారా, కీడు చేశారా? మేలు చేశారా, కీడు చేశారా అండి వాళ్ళు? వాళ్ళ ద్వారా వచ్చిన బైబుల్ మన చేతిలోకి వచ్చింది. బైబుల్ని అర్థం చేసుకోవడానికి, చదవడానికి బైబుల్లో ఉన్న దేవుడు పరిచయం అయ్యాడండి. ముందు బ్రిటిష్ వాడు ఒప్పుకోలా. ఈ మత పరిచారకులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాడు మిషనరీస్ని ఒప్పుకోలా, నో అన్నాడు. ఎప్పుడైతే శూద్రులకు విద్యా చట్టం ఓకే చేశాడో అప్పుడే మిషనరీస్ని ఒప్పుకున్నాడండి. 1813 దాకా వాడు ఒప్పుకోలా. ఈ ఇండియాలో క్రిస్టియానిటీ మతం మిషనరీస్ ద్వారా బోధించడానికి వాడు ఒప్పుకోలే బ్రిటిష్ వాడు కేవలం ఎందుకు ఒప్పుకున్నాడు తెలుసా? మేము స్కూళ్ళు పెడతాం, వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పుతాం,
వీళ్ళకి చదువు చెబుతామంటే వాడి స్వార్థం కోసం వాడు ఒప్పుకున్నాడు. అది 95% ఉన్న శూద్రులకు మేలు జరిగింది. విద్య నేర్చుకున్నారు, పెద్దోళ్ళు అయిపోయారు. చౌదరి అంటే ఏంటో తెలుసా? 4% పన్ను కట్టేవాడు బ్రిటిష్ వాడికి. దేశ్ముఖ్ అంటే ఏంటో తెలుసా? వాడు కూడా అదే. చాలామందికి పేర్లకి వివరణే తెలియదు. ఈవెన్ రెడ్డి అనేది కూడా బ్రిటిష్ వాడికి పన్ను కట్టేవాడే. ఈ భూమి పన్ను వసూలు చేసి కట్టేవాడు. వీళ్ళందరూ శూద్రులే, 95%లో ఉన్నవాళ్ళే. అదవుతుందండి నేను చెప్పేది. ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క బ్రాహ్మణ మతం యొక్క సంఖ్యల నుంచి ఎవరు మనల్ని విముక్తి చేశారు? ఎవరు మనకి దేవుని వాక్యం చదివే పొజిషన్లోకి తీసుకొచ్చారు? మనం ఇప్పుడు బైబిల్ చదవగలుగుతున్నాం, మనకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, రకరకాల భాషలు వచ్చు. ఎలా? అప్పుడు కూడా తెలుగు మాట్లాడేవాళ్ళు ఏదో భాష, కానీ తెలుగు చదవడం రాయడం లేదు కదా అప్పుడు. ఎందుకంటే శూద్రులు చదవకూడదు, రాయకూడదు, కేవలం మాట్లాడుకోవటమే వాడుక భాష, అంతే. ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ చరిత్ర తెలుసుకోండి. ఇప్పుడు చక్కగా అన్ని విషయాలు నేర్చుకోండి, విద్యావంతులు అవ్వండి, బైబిల్ చదవండి, బైబిల్లో ఉన్న దేవుణ్ణి పరిచయం చేసుకోండి, దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకోండి. ఏ దేవుడు పడితే ఆ దేవుడు దేవుడు కాదు. దేవుడు ఎవరికి పుట్టడు, దేవుడు మానవుడు కాదు, దేవుడు చనిపోడు. అర్థమవుతుందా? దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, తెలుసుకోండి. చాలామందికి దేవుడు అంటే ఏంటో తెలియదు. బైబిల్ పరిచయం చేసింది మాకు. దేవునికి జననము లేదు, దేవునికి మరణము లేదు, దేవుడు అబద్ధం ఆడడు, దేవుడు వ్యభిచారం చేయడు, దేవుడు తప్పులు చేయడు, అబద్ధం ఆడడు, దేవుడు తప్పులు చేసినోడికి శిక్ష వేస్తాడు. అలాంటి దేవుడు బైబిల్లో ఉన్నాడండి. ఆయన అన్నాడు, నేను తప్ప వేరే దేవుడే లేడని. నేను నా కుమారుని పంపిస్తున్నా, మీరు నా కుమారుని ధర నా ఎద్దుకు రండి అన్నాడు ఆ దేవుడు. కల్చరు ఎంత కాలక్రమంలో మారుతూ వచ్చిందో గమనించుకోండి. ఇక్కడ దాకా 95% శూద్రులు వచ్చారు అంటే అది దేవుని కృప అని నేను అంటాను. దేవుని కృప. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించటం వలన మనకి మేలు జరిగిందా, కీడు జరిగిందా ఆలోచించండి. ఇదే ఈనాటి కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.